వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రత్యేక పాదయాత్ర ప్రారంభమైంది. హిందూపురం నుంచి కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ఈ పాదయాత్ర 3 రోజుల పాటు కొనసాగనుంది. సినిమా చిత్రీకరణ సమయంలో కాలికి గాయమైన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ తెలుగు యువత ఆధ్వర్యంలో హిందూపురంలోని పేట వెంకటరమణ స్వామి ఆలయం వద్ద నుంచి కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు పాదయాత్రను ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ పాదయాత్ర ఈ నెల 28న కదిరికి చేరుకోనుంది. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బాలకృష్ణ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన త్వరగా కోలుకోవాలని నాయకులు కార్యకర్తలు ప్రార్థించనున్నారు. తొందరగా ఆయన ప్రజాచేతుల్లో రావాలని కోరుకుంటూ ఈరోజు పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి కదిరి నరసింహస్వామి టెంపుల్ వరకు పాదయాత్ర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతుంది. ఇది విజయవంతం కావాలని ఆయన తొందరగా ప్రజాచేతుల్లో రావాలని కోరుకుంటూ సెలవు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ఏదైతే ప్రమాదవశాత్తు గాయపడ్డారో ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పేసి మా అందరి ఆకాంక్ష, హిందూపురం ప్రజల కోరిక. ఎందుకంటే ఎన్నో కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చే ఈరోజు హిందూపురం అభివృద్ధికి ఎనలేదు కృషి చేస్తున్న మా ఎమ్మెల్యే గారు ప్రమాదవశాత్తు గాయపడడం చాలా బాధాకరం. ఆయన వెంటనే కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చి హిందూపూర్ ప్రజల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. కాబట్టి ఆయన కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పేట వెంకటేశ్వర స్వామి గుడి నుంచి కదిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడి వరకు తెలుగు యువత ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరుగుతుందన్నారు.